హాయ్ అండి. ఇక్కడ చూడండి, మేము రాగి సూప్ అయితే మా పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక ఆనియన్, ఒక టమోటా చిన్నది, ఒక కొద్దిగా అల్లము, 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ అయితే ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. అలాగే ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి, ఒక క్యారెట్ అయితే వేసుకోవాలి, కొద్దిగా టమోటా గుడక వేసుకోవాలి. టమోటా వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే అండి. టమోటాలు ఏం ఆప్షనల్, అది వేయచ్చు వేయకపోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇవన్నీ వేగిన తర్వాత బాగా క్యారెట్ ఇవన్నీ ఉడికిన తర్వాత 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలని. ఇట్లా రాగి సూప్ అనేది కొంచెం పతలాగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు నేనైతే 3 స్పూన్లు అయితే రాగి పిండి తీసుకొని ఇలాగ పతలాగా కలుపుకుంటున్నానండి. ఇలాగా పతలాగా కలుపుకొని ఇప్పుడు మనము